irrational numbers. Irrational numbers, karanīya sankyalu. So up to yesterday we studied about rational numbers. We can plot every rational number on number line. So don't make noise. It is getting disturbance. You mute yourself, everybody. Okay. What are irrational numbers? అకరణీయ సంఖ్యలు. నిన్న వరకు మనం అకరణీయ సంఖ్యలు వాటిని నెంబర్ లైన్ పైన చూపించడం నేర్చుకున్నాం. సో హియర్ ఇర్రేషనల్ నెంబర్స్ మీన్స్ కొన్ని ఇన్పుట్స్ చూడండి. ఇఫ్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 16 దెన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 4. ఇఫ్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 49 దెన్ వాట్ విల్ బి ద ఎక్స్? ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 7. దెన్ ఇఫ్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 5, can you tell me exact integer? X is equal to integer ఏదైనా ప్లస్ ఆర్ మైనస్ ఎగ్జాక్ట్ నెంబర్ ఏదైనా వస్తుందా 5 కి రూట్ చేస్తే? సో ఇఫ్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు, ఎట్ దిస్ టైమ్ ఇన్ 8th class we studied division method, finding the square root of any number. In division method we studied that method is given in the textbook. I am showing you direct textbook solution. So this is the direct textbook solution. Here it is given. So we have taken 2.00000. Two numbers we have to take. 1 into 1, 1 here. Then remainder is 1 here. Again 2 zeros automatically we will get due to this decimal position. Now it is 100. 1 should be doubled here 2. And 24 fours. Whatever the number you write in the quotient place, and the same number you should write here. So both should be multiplied. 24 into 4, that is 96. This method is studied in 8th class. Once you recall the method, otherwise you open your previous notebook and recall, and in the textbook it is given. So like division only. So కాకపోతే ఇక్కడ ఏ నెంబర్ వేస్తే ఆ నెంబర్ ఇక్కడ మళ్ళీ వేయాలి. తర్వాత ఇక్కడ ఉన్న నెంబర్ని డబుల్ చేసుకోవాలి. 24ని 28 అంటే ఇక్కడ వేసిన నెంబర్ని ఇక్కడ యాడ్ చేసుకోవాలి 4కి 28. మళ్ళీ ఇక్కడ వచ్చిన రిజల్ట్ 4 పక్కకు 2 zeros వచ్చేస్తాయి. 400 ఆటోమేటిక్గా 228 ఉంటుంది. 281 వన్స్ 281, 282 టైమ్స్ ఆటోమేటిక్గా మనకి ఇక్కడ 500 చేంజ్ వస్తుంది. కాబట్టి ఇక్కడ 400 ఉంది కాబట్టి 1 తీసుకోవాలి. అట్లా మనం దీన్ని డివిజన్ చేస్తుంటే ఇట్ విల్ నాట్ ఎండ్ ఎట్ ఎనీ టైమ్, అండ్ మోర్ ఓవర్ యూ డోంట్ గెట్ ఎనీ సేమ్ నెంబర్ రిపీటింగ్ ఇట్. So then we get here root 2 is equal to 1.41421356, like that. Some random numbers will come. So in the same manner, if you take root 3 కూడా ఈ విధంగా చేయండి, ట్రై చేయండి, వస్తుంది. అదర్వైజ్ in the same manner root 5. So here these are called irrational numbers. వీటిని irrational numbers అంటాం. Means in the decimal form it is not terminating as well as it is not repeating. ఆ దశాంశ సంఖ్య అంతం కాదు, ఆవర్తనం కూడా కాదు. ఇప్పటి వరకు మనం ఒక నెంబర్ పైన బార్ చూసినాం. బార్ 1.6 బార్ అంటే అది రిపీట్ అవుతూ ఉంటుంది అనమాట. 6666 అని వస్తుంది. అట్లా ఉన్నా కూడా దాన్ని మనం p/q ఫామ్లో రాయొచ్చు, నెంబర్ లైన్ పైన చూపించవచ్చు. Whereas these type of numbers, these are called non-terminating, non-repeating, reoccurring numbers. These are called irrational numbers. Or root 2, root 3, root 5 are called irrational numbers. So more specifically, let us define irrational number. Irrational number definition ni రాసుకుందాం. So ఇప్పుడు so these are called non-terminating and non-repeating decimals and are called irrational numbers. ఇట్లాంటి నెంబర్స్ అన్నిటినీ మనం అంతం కాని, ఆవర్తనం కాని దశాంశాలు అంటాం. వీటిని కరణీయ సంఖ్యలు అంటారు. సో లెఫ్ట్ సైడ్ రూట్ 2, రూట్ 3 అట్లనన్నా రాసినా సరే, లేకుంటే రైట్ సైడ్ 1.4, ఇవేమో రూట్ 2, రూట్ 3 యొక్క విలువలు. మీరు ఏదైనా నెంబర్ తీసుకోండి, 0.237015, మీకు నచ్చిన నెంబర్లు వేసుకుంటూ వెళ్ళి డాష్ డాష్ పెట్టేసింది, అది ఒక ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది. సో రూట్ సింబల్ యూజ్ చేసి ఇర్రేషనల్ నెంబర్ రాయొచ్చు, లేదా దశాంశ నెంబర్లో కూడా ఇర్రేషనల్ నెంబర్ రాయొచ్చు.
సో 2 type of definitions. 1, రూట్ లోపట పర్ఫెక్ట్ స్క్వేర్ కానిది రాస్తే కూడా ఇర్రేషనల్ నెంబరే. దానికి సపరేట్ పేరు ఉంది. దాన్ని ఏమంటారంటే కారణి అంటాం, సర్డ్ అంటాం, ఇంగ్లీష్లో సర్డ్ అంటాం. ఓకే, సో ఇక్కడ వాల్యూస్ టెక్స్ట్ బుక్లో ఉన్న వాల్యూస్, కానీ కొన్ని వాల్యూస్ లేవు, నేను రాసిన. √6, √7, √8 క్యాలిక్యులేటర్లో కొట్టి, లేదంటే ఈ డివిజన్ మెథడ్లో క్యాలిక్యులేట్ చేస్తాం. √2ని ఎట్లా క్యాలిక్యులేట్ చేసినామో అట్లా √3ని, √4 అంటే 2, √5 వాల్యూ, √6 వాల్యూ, √7 వాల్యూ, √8 వాల్యూ, √9 అంటే 3. ఈ బాక్స్లో చూడండి, √1 దగ్గర 1 ఉంది, √4 దగ్గర 2 ఉంది, √9 దగ్గర 3 ఉంది. ఈ 3 విలువలు మీ టెక్స్ట్ బుక్లో లేవు, మీరు రాసుకోండి కావాలంటే. √6, √7, √8 మీ టెక్స్ట్ బుక్లో ఉండవు. యూ రైట్ దీస్ 3. ఓకే, నౌ ఆటోమేటికల్లీ వీ కెన్ కంక్లూడ్ దట్ అండర్ ద రూట్ సింబల్, రూట్ అనే గుర్తు లోపట ఖచ్చితమైన వర్గం లేకపోతే అది కరణి అవుతుంది. సో ఇక్కడ కారణి అంటే డెఫినేషన్, అది సర్డ్ అంటాం దాన్ని. దానికి ఇంకొక పేరు ఉంది, సర్డ్, SURD, సర్డ్. తెలుగులో అయితే కారణి అంటాం. సర్డ్ ఇర్రేషనల్ నెంబర్, రెండు ఒకటే, కానీ రూట్ లోపట నెంబరు స్క్వేర్ లేకపోతే సర్డ్. కరణి, కరణీయ సంఖ్య. కరణి అంటే ఈ గుర్తుతో రాసేటివి, కరణీయ సంఖ్య అంటే దశాంశ సంఖ్య. వాటి ఆన్సర్ ఇక్కడ ఈ బాక్స్లో లెఫ్ట్ సైడ్ ఉన్న దాంట్లో పర్ఫెక్ట్ స్క్వేర్ కాకుండా, అంటే 1, 4, 9 కాకుండా మిగతావన్నీ సర్డ్స్. రైట్ సైడ్ ఉన్నవి 1, 2, 9, 1, 2, 3 ఉన్నాయా, అవి కాకుండా మిగతా అన్ని ఇర్రేషనల్ నెంబర్స్. సో లెఫ్ట్ సైడ్వి సర్డ్స్, రైట్ సైడ్వి ఇర్రేషనల్ నెంబర్స్. లెఫ్ట్ సైడ్వి కరణులు అంటే ఏవి, మళ్ళీ 1, 4, 9 కాదు, మిగతావి. రైట్ సైడ్ ఉన్నవి ఏవైతే దశాంశ సంఖ్యలు అంతం కాని ఆవర్తం కాని వస్తున్నాయో అవేమో కరణీయ సంఖ్యలు. సో అది డిఫరెన్స్. ప్రతి కరణి కరణీయ సంఖ్య అవుతుంది, కానీ ప్రతి కరణీయ సంఖ్య కరణి కాదు. ఎందుకంటే ఇక్కడ 1.414 ఉంది, 1.732 ఉంది, మధ్యలో 1.5, 1.6 తీసుకొని మన ఇష్టం వచ్చిన నెంబర్లు కూడా రాసుకోవచ్చు. అవన్నీ కరణీయ సంఖ్యలు. సో ఇక్కడ మనం కరణి డెఫినేషన్ ఇట్లా రాస్తాం. కరణి √n ఒక పరిపూర్ణ వర్గం కాని సహజ సంఖ్య అయితే √n ఒక కరణీయ సంఖ్య అవుతుంది. దీన్ని కరణి అని కూడా అంటాం. ఇఫ్ n ఈజ్ ఎ న్యాచురల్ నెంబర్ అదర్ దెన్ ఎ పర్ఫెక్ట్ స్క్వేర్ దెన్ √n ఈజ్ an irrational number. So this is the definition of irrational numbers. It is given in the textbook. సో అంతం కాని ఆవర్తనం కాని దశాంశ సంఖ్యలను కూడా కరణీయ సంఖ్యలు అంటారు, లేదా రూట్ లోపట పర్ఫెక్ట్ స్క్వేర్ లేకపోతే కూడా కరణీయ సంఖ్య అంటారు. ఇప్పుడు మనం అకరణీయ సంఖ్యల లాగానే కరణీయ సంఖ్యలను కూడా నెంబర్ లైన్ మీద చూపించవచ్చు. వాటి యొక్క విలువను ఎగ్జాక్ట్గా మనం చెప్పలేం, కానీ వాటి యొక్క నెంబర్ లైన్ చూపించవచ్చు. ఓకే, దానికంటే ముందు ఒక చిన్న 1 minute. రైట్, నెక్స్ట్ మనం కరణీయ సంఖ్యలను, ఒక కరణీయ సంఖ్యను ఏ విధంగా నెంబర్ లైన్ మీద చూపించవచ్చో చూద్దాం. దానికంటే ముందు మన టెక్స్ట్ బుక్లో ఉంది ఏంటంటే పై, నో అబౌట్ పై. పై గురించి ఉంది మన దగ్గర. సో పై గురించి ఒక పారాగ్రాఫ్ ఉంది, దాన్ని అందరూ చదవండి. సో మామూలుగా స్కూల్ ఉంటేనేమో దానికి సంబంధించి ఏదైనా ప్రాజెక్ట్ వర్క్ చేయించడం లేదు, స్కూల్ లేదు కాబట్టి మీరే సొంతంగా రాసే ప్రయత్నం చేయండి. పై ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద రేషియో ఆఫ్ ద సర్కంఫరెన్స్ ఆఫ్ ఎ సర్కిల్ టు ఇట్స్ డయామీటర్. సో పై అనేది ఒక వృత్త పరిధికి మరియు దాని వ్యాసానికి గల నిష్పత్తిని పై అని నిర్వచిస్తారు. పై అనేది ఒక సింబల్, దాని వాల్యూ ఏంటిదంటే ఒక సర్కిల్ తీసుకొని ఆ సర్కిల్ యొక్క బౌండరీని కొలిచి దాని వ్యాసము అంటే డయామీటర్ని కొలిచి భాగారం చేస్తే ఏ సర్కిల్ అయినా సరే, చిన్నది తీసుకున్నా సరే,
పెద్దది తీసుకున్నా సరే, ఇంకా పెద్ద సర్కిల్ తీసుకున్నా సరే, కిలోమీటర్ రేడియస్ ఉన్న సర్కిల్ తీసుకున్నా సరే, దాన్ని మనం పరిధిని, సో ఇక్కడ ఇది పరిధి అంటే ఆ బౌండరీ మొత్తం అక్కడ నుంచి స్టార్ట్ చేసి మళ్ళీ అక్కడ దాకా వస్తే పరిధి అంటాం, అంటే సర్కంఫరెన్స్ అంటాం. పెరిమీటర్ ఆఫ్ ద సర్కిల్ కి ఇంకొక వర్డ్ ఉంది, సర్కంఫరెన్స్. మామూలుగా ట్రయాంగిల్ ఉందనుకో పెరిమీటర్ అంటాం, చుట్టుకొలత అంటాం. దీర్ఘ చతురస్రము రెక్టాంగిల్ స్క్వేర్ ఉంటే చుట్టుకొలత పెరిమీటర్ అంటాం. కానీ వృత్తానికి మాత్రమే పరిధి అనేది జనరల్ గా దేనికైనా వాడచ్చు. సర్కంఫరెన్స్ అనేది సర్క్యులర్ పార్ట్ లో ఉన్నటువంటి దాని యొక్క పెరిమీటర్ అని. దాని విలువను సిగా తీసుకొని ఆ వృత్తాన్ని యొక్క డయామీటర్ కొలవాలి. డయామీటర్ అంటే అతిపెద్ద జ్యా, కేంద్రం నుండి వెళ్ళే అతిపెద్ద జ్యా అది. సో దాని విలువ కొలవాలి ఏ వృత్తానికైనా. ఈ రెండిటి యొక్క భాగాహారం ఎంత ఉంటుందంటే C/D అని ఉంటుంది. దీని గురించి మీకు ఒక యాక్టివిటీ చూపిస్తా. ఆ యాక్టివిటీ ఎట్లుంటుందంటే, మీకు వృత్తం యొక్క పరిధికి దాని వ్యాసానికి నిష్పత్తి పై, వృత్తం యొక్క పరిధికి సర్కంఫరెన్స్కు దాని వ్యాసానికి నిష్పత్తి పై. ఈ పై అనేది మనం జనరల్గా తీసుకునేటప్పుడు ఒక యాక్టివిటీ చూపిస్తా చూడండి. రైట్, ఇక్కడ మనకు ఇదొక త్రిభుజం ఉంది. ఈ త్రిభుజం యొక్క చుట్టుకొలతకు, త్రిభుజం యొక్క ఈ డయామీటర్ అనుకోండి, వాటి యొక్క నిష్పత్తి ఈ విధంగా వస్తుంది. దీన్ని మనము పెంచినట్టయితే 4 భుజాలు చేస్తే దాని యొక్క రేషియో ఈ విధంగా వస్తుంది. 5 భుజాలు చేస్తే ఈ విధంగా వస్తుంది. 6 భుజాలు చేసినప్పుడు దాని విలువ ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా ప్రయోగం చేయడం జరిగింది. ఒక్కొక్క భుజాల సంఖ్యను పెంచుకుంటూ వెళ్ళి దాని యొక్క పరిధికి అంటే పెరిమీటర్కి, ఆ భుజం యొక్క బౌండరీ, హైయెస్ట్ బౌండరీ నుండి కేంద్రానికి గల హైయెస్ట్ దూరం, వ్యాసార్థం లేదా వ్యాసం. దీనికి ఇప్పుడు ఇక్కడ బొమ్మలో ఉన్న దానికి డబల్, దీనికి డబల్ తీసుకుంటే వ్యాసం వస్తుంది. సో దానికి నిష్పత్తి తీసుకోవడం జరిగింది. ఈ విధంగా ఇంకా భుజాల సంఖ్య పెంచుకుంటూ ప్రయోగం చేయడం జరిగింది. అట్లా పెంచుకుంటూ వెళ్తుంటే ఏమైతుందంటే ఒకానొక సందర్భంలో వృత్తానికి సమానం అవుతుంది. ఇప్పుడు 35 భుజాలు ఉన్నటువంటిది ఇది. ఇప్పుడు ఈ డాట్స్ అన్ని కనబడుతున్నాయి కదా, ఎన్ని భుజాలు ఉన్నాయి? 35 భుజాలు ఉన్న ఒక బహుభుజి యొక్క పరిధికి వ్యాసానికి నిష్పత్తి 3.13. ఇంకా దగ్గరికి కనుక్కోవాలి అంటే ఒక 100 భుజాలు ఉన్నది తీసుకోవాలి. 100 భుజాలు. సో ఎన్ని భుజాలు తీసుకుంటున్నా? 100 భుజాలు. ఇక్కడ చూడండి 100 సైడ్స్ ఉంటే ఆల్మోస్ట్ ఏ విధంగా కనబడుతుంది? సర్కిల్ లాగా కనబడుతుంది. దాని యొక్క వ్యాసానికి, పరిధికి వ్యాసానికి అంటే దాని యొక్క బౌండరీకి దాని వ్యాసానికి మధ్య నిష్పత్తి 3.141074. ఇంకా 200 భుజాలు తీసుకున్నాం అనుకోండి. 200 భుజాలు అంటే చిన్న భుజాలు, 1 2 3 4 200 భుజాలను సేమ్ లెంత్ ఉన్న 200 భుజాలను పక్క పెట్టుకుంటూ వెళ్ళండి. చిన్న సీపురుపుల తీసుకోండి, 200 తీసుకోండి, ఓదాని పక్క పెడితే పెద్ద వృత్తం వస్తుంది. చూస్తేందుకు వృత్తంలాగా కనబడుతుంది, కానీ 200 భుజాలు ఉన్నటువంటి ఒక బహుభుజి. దాని యొక్క చుట్టుకొలతకు దాని వ్యాసానికి నిష్పత్తి ఎంత వస్తుంది అంటే 3.1414567523. ఇంకా భుజాలు పెంచడం అనుకోండి, ఒక 500 భుజాలు తీసుకుంటున్నాను నేను. 500 భుజాలు తీసుకున్నప్పుడు కంప్లీట్ సర్కిల్ లాగా కనబడుతుంది. అది చూడండి, 500 సైడ్స్ ఉన్నటువంటి ఒక సర్కిల్ తీసుకున్నాం. 500 సైడ్స్, 500 భుజాలు ఉన్న ఒక బహుభుజిది. కానీ ఏ విధంగా కనబడుతుంది? వృత్తం లాగా కనబడుతుంది. దీని విలువ ఎంత వచ్చింది? 3.141571. 500 ఎందుకు? ఇంకా భుజాలు తీసుకోవచ్చు కదా. ఈ విధంగా ప్రయోగం చేసుకుంటా వెళ్ళారన్నమాట. ఒక కిలోమీటర్ లెవెల్లో పెద్ద గ్రౌండ్ తీసుకొని ఇంత చిన్న చీపురు పుల్లలు 1 మిల్లీమీటర్ ఇంత చిన్న చీపురు పుల్లలు అన్నింటినీ ఒకదాని పక్కకు ఒక 1000 భుజాలని తీసుకుందాం అనుకోండి. 1000 తీసుకుంటే దాని వాల్యూ ఎంత వచ్చింది? 3.141587 వచ్చింది. ఇట్లా ప్రయోగం చేసుకుంటా వెళ్ళడం జరిగింది అన్నట్టు. అప్పుడు మనకు ఎగ్జాక్ట్ వృత్తం ఇంకా చేయొచ్చు. 1000 దగ్గర తీసుకొని ఆల్మోస్ట్ 3.14 అనేసి అన్ని పక్కన పెట్టేసి ఒక వృత్తం యొక్క చుట్టుకొలతకు
దాని వ్యాసానికి నిష్పత్తి సుమారు 3.14 ఉంటుంది. అది ఎండు కాదుగా. 1000 భుజాలు తీసుకుంటే ఈ విలువ, ఒకవేళ 2000 భుజాలు తీసుకుంటే ఇంకా విలువ వేరే వస్తుంది. ఒకవేళ 3000 తీసుకుంటే మనకు నెంబర్లు ఎన్ని తెలుసు, ఇంకా వస్తుంది. అంటే దీని విలువ అనేది పెరుగుతూ ఉంటుంది తప్ప మారదన్నట్టు. అందుకే పై విలువ అంతం కానీ ఆవర్తనం కానీ దశాంశం వస్తుంది. ఆ విధంగా పై విలువను కనుక్కోవడం జరిగింది. సో ఇక్కడ పై యొక్క విలువను ఎన్ని స్థానాలకు కనుక్కోవడం జరిగింది అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో దిస్ ఈస్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ పై. The Greek genius Archimedes was the first to compute the value of pi. He showed the value of pi is lie between 3.1402 and 3.142. మనం చూపించింది 3.15 అని ఉంది, కొంచెం ఎక్కువనే ఉంది ఆయన చూపించింది దానికంటే. 141 ఇట్లా. ఆర్యభట్ట మన ఇండియన్ సైంటిస్టు, ఇప్పుడే 10th క్లాస్లో కూడా ఆర్యభట్టను గుర్తు చేసుకున్నాము. ఇప్పుడు 9th క్లాస్లో కూడా ఆర్యభట్ట వచ్చింది. The great Indian mathematician and astronomer found the value of pi correctly up to 4 decimal places, 3.1416. 3.1416 మనం చూపించిన దాంట్లో ఎంత ఉంది, 3.141587 ఉంది. కరెక్ట్ 1416 వరకు కనుక్కుంటే ఆల్మోస్ట్ ఈయన కూడా 1000 భుజాల వరకు ఉన్న బహుభుజిని తీసుకొని క్యాలిక్యులేట్ చేసింది అన్నట్టు. సో ఇప్పుడు టెక్నాలజీ వచ్చింది కాబట్టి యానిమేషన్తో నేను చూపించిన, కానీ రాకముందు అది ఎప్పుడు, అది 500 ADలో అప్పుడు చేసిరు వాళ్ళు. సో వీ షుడ్ ప్రైజ్ రెగ్యులర్లీ మ్యాథమెటిక్స్ టీచర్స్, మ్యాథమెటిక్స్ సైంటిస్ట్స్. సో ఫౌండ్ ద వాల్యూ ఆఫ్ పై కరెక్ట్లీ అప్ టు 4 decimal places. సో and computers and advanced algorithms, pi has been computed up to over 1.24 trillion decimal places. 1.24 trillion decimal places ఈ విధంగా ఉంటుంది పై వాల్యూ. 1.3.1415926535 ఇట్లా కంటిన్యూ. సో దీని యొక్క విలువ అప్రాక్సిమేట్గా 22/7 ఉంటుంది. అప్రాక్సిమేట్గా, నాట్ 22/7. పై ఈజ్ నాన్ టర్మినేటింగ్ నాన్ రికరింగ్. సో పై అనేది ఎందుకు టర్మినేట్ అవుతుందో ఎందుకు కాదో మనం ఇప్పుడు చూసినాం. సో పై ఈజ్ అన్ ఇర్రేషనల్ నెంబర్. పై అనేది ఎట్లొచ్చింది, ఒక పెద్ద బహుభుజి చిన్న 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 భుజాలు ఉన్నది. అంటే సర్కిల్ ఎప్పుడైతే ఏర్పడుతుందంటే ఎక్కువ భుజాలు ఉంటే అది సర్కిల్లా మారిపోతుంది. అలాంటి దాని యొక్క పెరిమీటర్కి వ్యాసానికి నిష్పత్తిని పై అంటాము. అది అంతం కానీ ఆవర్తనం కానీ దశాంశము. ఇట్ ఈస్ నాన్ టర్మినేటింగ్ నాన్ రిపీటింగ్ డెసిమల్. సో పై ఈజ్ అన్ ఇర్రేషనల్ నెంబర్. పై అనేది ఇర్రేషనల్ నెంబర్, దానికి ఒక గుర్తు పై అని ఇవ్వడం జరిగింది. సో పైని మనం 22/7గా తీసుకుంటాము. మార్చ్ 14 3.14 కాబట్టి ఇక్కడ మార్చ్ 14, 3 అంటే మార్చు, 14 అంటే డేటు. మార్చ్ 14ను పై డేగా సెలబ్రేట్ చేసుకుంటాం. అది ఆల్బర్ట్ ఐన్స్టీన్ బర్త్డే కూడా, అది ఆల్బర్ట్ ఐన్స్టీన్ బర్త్డే కూడా. సో దిస్ ఈస్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ పై. ఒక అందరు కూడా మీ టెక్స్ట్ బుక్లో ఉన్న పై గురించి రాసుకోండి, మీ నోట్బుక్లో గుర్తుపెట్టుకోండి. పై ఈజ్ ఇర్రేషనల్ నెంబర్. పై అనేది అకర్ణీయ సంఖ్య కాదు, అది అంతం కానీ ఆవర్తనం కానీ దశాంశ సంఖ్య. 3.14గా తీసుకున్నా ఇది అప్రాక్సిమేట్ వాల్యూ. 22/7 అనేది అప్రాక్సిమేట్ వాల్యూ, కరెక్ట్ 3.14 కాదు. అది 3.141592653589793238 ఇట్లా కంటిన్యూ ఉంటుంది. ఓకే, సో లెట్ us కమ్ టు నెక్స్ట్. ఇది మనకు పై గురించి. సో నెక్స్ట్ మనం ఇర్రేషనల్ నెంబర్స్ని, ఓకే, పై గురించి అందరికీ అర్థమైంది అనుకుంటున్నా. పై యొక్క నిర్వచనం ఏంటిది, రేషియో బిట్వీన్ సర్కంఫరెన్స్ అండ్ డయామీటర్. వృత్త పరిధికి వ్యాసానికి గల నిష్పత్తిని పై అని అంటాం. లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, ఇర్రేషనల్ నెంబర్ని √2, √3, √4, √5, √6 నీట్గా చూడండి రా. దీన్ని మీ నోట్బుక్లో రాసి మీరు నాకు పోస్ట్ చేయాలి. ఇర్రేషనల్ నెంబర్ని నోట్బుక్లో ఏ విధంగా చూపిస్తారో నెంబర్ లైన్ మీద నీట్గా చూడండి. దాన్ని నాకు మళ్ళీ నోట్బుక్లో రాసి పంపండి. చూడండి, ఫస్ట్ ఒక లైన్ గీసుకోవాలి. 1 సెంటీమీటర్ ఉంటుంది కదా, సెంటీమీటర్ బదులు 1 ఇంచ్ తీసుకోండి రా. 1 ఇంచ్ తీసుకోండి. 1 ఇంచ్ అంటే మనకు స్కేల్లో మీకు
రెండు ఉంటాయి, సెంటీమీటర్స్ ఉంటాయి, ఇంచెస్ ఉంటాయి. మీరు 1 ఇంచ్ తీసుకోండి, 1 యూనిట్ అనుకోండి, కొంచెం దూరం దూరం వస్తుంది. సెంటీమీటర్ అంటే దగ్గర దగ్గరకు వస్తుంది. సో వాటికి నెంబర్లు వేసుకోండి. 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, -1, -2, -3, -1. ఇప్పుడు 1 దగ్గర 0 నుంచి 1 1 యూనిట్, 1 నుంచి 2 1 యూనిట్, 2 నుంచి 3 1 యూనిట్. ఈ విధంగా మనం 1 యూనిట్ ఒక నెంబర్ లైన్ స్ట్రేట్గా పెన్ స్కేల్తో వేసుకొని వాటి మీద స్కేల్ పైన రెండు ఉంటాయి, సెంటీమీటర్స్ ఉంటాయి, ఇంచెస్ ఉంటాయి, ఇంచెస్ వేసుకోండి. ఇప్పుడు 0, 1 ఎంత ఉంది? 1 యూనిట్ ఉంది 0 నుంచి 1కి. ఇక్కడ అంతే యూనిట్ 1 దగ్గర ఒక లంబం గీయండి. ఎంత? 1 యూనిట్. సేమ్ ఇక్కడ ఎంత తీసుకురో అంత 1 దగ్గర ఒక లంబం గీయండి. 1 దగ్గర. ఇప్పుడు 0 నుంచి 1కి ఎంత? 1 యూనిట్. ఇది 1 దగ్గర ఎంత గీసినాం? మళ్ళీ పైనకి 1 యూనిట్ గీసినాం. ఇప్పుడు దీన్ని 0 నుంచి ఈ కోణాకు కలపండి. ఈ రెడ్ కలర్లో వచ్చినటువంటి లైన్ ఏదైతుందో దాని విలువ √2 ఉంటుంది. ఎట్లుంటుంది అంటే ఇది పైథాగరస్ థీరం ప్రకారం ఇది 1, ఓకే, ఇది 1, ఇది 1. సో 1² + 1² అండర్ రూట్. సో 1 + 1 √2 ఇది. సో ఇప్పుడు వచ్చింది ఏంటంటే దాన్ని మనం సేమ్ అదే లెంత్ను ఈ నెంబర్ లైన్ మీద చూపించాలి. నెంబర్ లైన్ మీద రెడ్ కలర్లో వచ్చింది చూడండి. సో 1 కంటే బయట ఉంటుంది, 1.4 దగ్గర వస్తుంది అనమాట. సో 1.4 అట్లా మనం ఏం చేసినాం? దీన్ని నెంబర్ లైన్ మీద గుర్తించినాం. అదేంటిది? √2. దాని విలువ √2. ఇప్పుడు ఆ √2ను నెంబర్ లైన్ మీద ఏం దాకా వచ్చిందో ఆ రెడ్ కలర్ గీత అక్కడ. సో ఈ √2 ఎంత ఉందో అంత సేమ్ కోణమాలతో కొలిచి వృత్తలేఖంతో అంతే చాపం దీని మీద గీసుకున్నాం అన్నమాట. నెంబర్ లైన్ మీద వచ్చింది. ఇప్పుడు అక్కడ మళ్ళీ ఒక యూనిట్ లంబాన్ని గీయాలి. సేమ్ మళ్ళీ 1 యూనిట్ 0 to 1 ఎంత ఉంది అంతా ఈ √2 దగ్గర మళ్ళీ గీయాలి. ఈ 0 నుండి ఆ కోణాన్ని మళ్ళీ కలపాలి. ఇప్పుడు కలిపిన దాన్ని మళ్ళీ నెంబర్ లైన్ మీద తీసుకోవాలి. ఈ విధంగా నెంబర్ లైన్ ఈ రెండో రెడ్ కలర్ వచ్చింది కదా కర్ణం లాగా, అది ఎంత ఉందో అంత నెంబర్ లైన్ మీద తీసుకోవాలి. నేను దాని కింద చూపించిన, దాని మీద చూపించిన కింద చూపించిన రెడ్ లైన్ కింద వచ్చింది చూడండి, అక్కడ అది √3 అన్నట్టు. 1.7 సంథింగ్ ఉంటుంది అది √3. సో ఇప్పుడు మనం √2ను √3ని చూపిస్తున్నాం. దాని మీద చూపించకుండా కింద ఎందుకు చూపించిన అంటే రెండు వేరు వేరుగా కనబడడానికని నెంబర్ లైన్ మీద చూపించినాం. అక్కడ అది ఏదైతే ఎండ్ అవుతుందో అక్కడ మళ్ళీ 1 యూనిట్, అది √3, మళ్ళీ 1 యూనిట్ సేమ్ అక్కడ మళ్ళీ 1 యూనిట్ తీసుకోవాలి. ఏది? √3 ఎండ్ అయిన దగ్గర మళ్ళీ రెండింటిని కలపాలి. కలిపి మనం దాని విలువ మళ్ళీ దీని మీద తీసుకోవాలి. అది ఎంత ఉంటుంది అంటే √4 ఉంటుంది. అంటే కరెక్ట్ 2 దగ్గర ఎండ్ అవుతుంది. సో ఈ విధంగా మనం √4. నెక్స్ట్ మళ్ళీ దాన్ని √2 దగ్గర మళ్ళీ 1 యూనిట్ అట్లా తీసుకుంటూ మనం కరణీయ సంఖ్యలు అంటే ఇర్రేషనల్ నెంబర్స్ని నెంబర్ లైన్ మీద చూపించుకుంటూ వెళ్ళొచ్చు. సో దిస్ ఈస్ ద ప్రొసీజర్. ఇట్ ఈస్ ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ ద టెక్స్ట్ బుక్. యూ ట్రై టు అండర్స్టాండ్ అండ్ డ్రా ఇన్ యువర్ నోట్బుక్. దీన్ని 2 రకాలుగా గుర్తించవచ్చు. ఈ విధంగా నెంబర్ లైన్ మీద గుర్తించవచ్చు, అదేవిధంగా సర్కిల్ ఆకారంలో కూడా గుర్తించవచ్చు. సో ఇది తీసేస్తున్నా, మీరు మళ్ళీ దీన్ని స్క్రీన్ షాట్ పంపిస్తా, వీడియో వీలైతే వీడియో కూడా పంపిస్తా. ఇప్పుడు దీన్ని రాసుకున్నారు అనుకుంటున్నా, లేదా బుక్లో ఉంది గీసుకోండి. నెంబర్ లైను యూనిట్ మళ్ళీ మనకు టైం అయిపోతే కష్టమవుతుంది, ఇంకొకటి చూపించాలి. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ ఇప్పుడు దాకా చేసింది సర్క్యులర్ ఆకారంలో చేద్దాం. ఫస్ట్ మీరు ఏం చేయండి, 1 యూనిట్ ఒక లైన్ గీయండి. 1 యూనిట్ తీసుకోకుండా మీకు ఏదైనా ఒక పెద్ద లెంత్ 1 అనుకోండి, సర్కిల్ ఆకారం. ఇది 1 యూనిట్, దీనికి లంబంగా మళ్ళీ 1 యూనిట్ తీసుకోవాలి. ఈ రెండు ఎంత? 1 యూనిట్ 1 యూనిట్. కర్ణంను కలిపితే ఏమొస్తుంది అంటే √2 వస్తుంది. √2 ఆ √2 ఇక్కడ ఎండ్ దగ్గర కానీ అక్కడ ఎండ్ దగ్గర కానీ ఒక 90 degrees లైన్ గీసినాం అనుకోండి ఇట్లా. ఇది √2, దీని విలువ √2 ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఈ లైన్ అర్థమైందా? సేమ్ మళ్ళీ రెడ్ కలర్ది ఎంత ఉంది? 1 యూనిట్. అంతే యూనిట్ ఉన్న అంతే పొడవు ఉన్న లైన్ గీయాలి. అంతే పొడవు ఉన్నది సేమ్ లెంత్ we should draw perpendicularly to this blue color line. Now join this another edge of the blue color to the new edge. This is √3. ఇది √2, ఇది 1. సో కంబైన్లీ ఇది ఎంత అవుతుంది? √3 అవుతుంది. √3
మళ్ళీ ఈ √3 యొక్క పైన ఎడ్జ్ దగ్గర మళ్ళీ 90 degrees కరెక్ట్గా మీరు ప్రొట్రాక్టర్ కానీ సెట్ స్క్వేర్ ఉంటుంది మన కంబాక్స్లో, ఆ సెట్ స్క్వేర్ యూజ్ చేసి మళ్ళీ ఇక్కడ 90 degrees 1 యూనిట్ మళ్ళీ సేమ్ యూనిట్ జరిగితే పెద్ద కనబడుతుంది కానీ సేమ్ అంతే తీసుకోవాలి. ఏది ఫస్ట్ √2 కన్నా ముందు ఎంత తీసుకున్నాం 2 రెడ్ లైన్స్ అంతే √2 గీసినప్పుడు, మళ్ళీ అంతే ఇప్పుడు √3 గీసినప్పుడు వచ్చింది, ఇప్పుడు కూడా అంతే తీసుకోవాలి. మళ్ళీ దీని ఎడ్జ్ను కలపాలి. ఇది ఎంత ఉంటుంది √4 ఉంటుంది. అర్థమవుతుంది అందరికీ? ఫస్ట్ నుంచి మళ్ళీ చూపిస్తా. ఫస్ట్ ఒక యూనిట్ మీరు ఎంత తీసుకున్నారో అది ఒక యూనిట్ అనుకోండి, సేమ్ అంతే 90 degreesలో ఒక యూనిట్ గీసుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటిని కలిపితే వచ్చేది ఏంటంటే √2 యూనిట్స్. మళ్ళీ సేమ్ అంతే లెంత్ దాని దగ్గర 90 degrees గీసుకోవాలి. మళ్ళీ ఈ రెండింటిని కలిపితే ఏమొస్తుంది √2 యూనిట్స్ వస్తుంది. మళ్ళీ ఇది √2 యూనిట్స్, ఇది √3 సారీ ఇది √3 వస్తుంది. మళ్ళీ ఇక్కడ 90 degrees తీసుకోవాలి, సేమ్ అంతే లెంత్. ఈ వచ్చిన బ్లూ కలర్కు 90 degrees, కొంచెం మీరు 90 degrees కనబడతలేదు, కొంచెం పైనకు ఉండాలి, 90 degrees తీసుకోవాలి. మళ్ళీ ఈ రెండింటిని కలపాలి. అట్లా కలుపుకుంటూ 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 ఒక 10-15 స్థానాల వరకు చేయొచ్చు. ఇది √4 ఇది. సో నెక్స్ట్ చూడండి, నేను ఒక 15 వరకు చేయించిన, మీరు చూడండి ఒకసారి. ఇగో ఇది ఫస్ట్ √1 ఆటోమేటిక్ √2. ఇక్కడ ఏంది ఇక్కడ కింద తీసుకున్నా బ్లూ కలర్ చూడండి, కింద 1 తీసుకొని కలిపిన √3 ఇది. మళ్ళీ కింద తీసుకున్నా ఇది 1 √4 ఇది, ఈ లైన్ √4. మళ్ళీ ఇంకో ట్రయాంగిల్ వస్తుంది, ఇది √5 ఇది. √5 ఇక్కడ ఈ ఎడ్జ్ దగ్గర 90 degrees తీసుకున్నాం, కలిపినాం. మళ్ళీ ఇంకోటి తీసుకున్నాం, ఇది మళ్ళీ 1 √6 ఇది. ఇది √7, ఇది √8 అండ్ దిస్ ఈస్ √9 అండ్ దిస్ ఈస్ √10, √11, √12, √13, √14, √15, √16, √17, √18. సో ఇట్లా మనం ఎన్నంటానికి తీసుకోవచ్చు. ఒక స్నేల్ ఆకారంలో నత్తలాగా వస్తూ ఉంటుంది అది. మళ్ళీ అక్కడ పర్పెండిక్యులర్లో 1 యూనిట్ తీసుకోవాలి, దాన్ని కలపాలి. సో మనం ఈ విధంగా చేసుకుంటూ వెళ్ళొచ్చు. మీరు కూడా కనీసం 10-15 వరకు మీకు అర్థం కావడానికి ఈ విధంగా గీసినాం. ఇంత దూరం రాదు, మీరు గీస్తే కొంచెం దగ్గరికి వస్తుంది, ఈ విధంగా గీయచ్చు. సో దిస్ ఈస్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఇర్రేషనల్ నెంబర్స్ గ్రాఫికల్లీ ఆర్ జామెట్రికల్లీ. ఇదే కానీ ఫస్ట్ నెంబర్ లైన్ చూపించిన కదా అది కానీ. సో దిస్ ఈస్ జామెట్రికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఇర్రేషనల్ నెంబర్స్. సో ఇది మీకు ఇంపార్టెంట్. దీనిపైన యాక్టివిటీ చేసి యాక్టివిటీని యాజ్ యూజ్ ఎక్స్ప్లెయిన్ చేసిన వాళ్ళకు బ్రహ్మాండమైన ప్రైజులు వచ్చినాయి. అండ్ పై వాల్యూ ఆల్సో. సో టుడే యూ లర్న్డ్ అబౌట్ ద పై వాల్యూ అండ్ ద జామెట్రికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఇర్రేషనల్ నెంబర్స్. కరణీయ సంఖ్యలను జామితీయంగా చూపించినాం మనం. ఓకే.